ఏంటంటే ఎవరైతే ఒక వర్క్ చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ గా తీసుకోవాలండి. ఇందులో వర్క్ వర్క్ గా తీసుకోవాలి. మిగిలినదంతా ఆబ్జెక్ట్ గానే అంటాము. అలానే టైం ఫ్రేమ్ వచ్చేసరికి డైలీ, ఎవ్రీడే, ఇలా ఏదైతే టైం గురించి ఏదైతే చెప్తుందో దాన్ని ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి నేను ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేస్తాను. ఇది డైలీ యాక్షన్ అండి. డైలీ యాక్షన్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తాం. కొంతమంది విల్ కానీ షెల్ కానీ విల్ షెల్ ఇలాంటి పెట్టి చెప్తా ఉంటారు. ఐ విల్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇలా చెప్తా ఉంటారు. అలా కాదండి. డైలీ యాక్షన్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి. ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కన్స్ట్రక్షన్ ఈజ్ సబ్జెక్ట్, వర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆర్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. నేను ప్రతిరోజు ఉదయాన్నే సెంటెన్స్ నెంబర్ 1. నేను ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేస్తాను. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. చూడండి, ఎర్లీ కాదు, ఎర్లీ. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. మార్నింగ్ కాదండి, మార్నింగ్. MORNING, మార్నింగ్. అక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందు వావెల్ ఉంది. సో ఆర్ ని సైలెంట్ చేసి మార్నింగ్ అని చెప్తాం. మేము ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేస్తాం. వి వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. చూడండి, సబ్జెక్ట్ వచ్చేసి వి అండి. కొంతమంది వి అని చదువుతారు. దాన్ని ఎలా చదవాలండి? విగా చదవాలి. డబ్ల్యూఈ, వి. వి వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. థర్డ్ సెంటెన్స్, వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేస్తారు. దే వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ చదువుతాను. ద హిందూ పేపర్ డైలీ. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా న్యూస్ పేపర్ కి ముందు డెఫినెట్ గా మనం ఆర్టికల్ పెట్టాలి. డెఫినెట్ ఆర్టికల్ టికెట్స్ పెట్టాలి. ఐ రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ డైలీ. పేపర్. చూడండి, న్యూస్ పేపర్ కాదు, న్యూస్ పేపర్. ఐ రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ డైలీ. వాళ్ళు ప్రతిరోజు ఈనాడు న్యూస్ పేపర్ చదువుతారు. దే రీడ్ ద ఈనాడు న్యూస్ పేపర్ డైలీ. నేను ప్రతిరోజు వాకింగ్ వెళ్తాను. ఐ గో ఫర్ వాకింగ్ డైలీ. ఐ గో ఫర్ ఏ వాక్ డైలీ. ఎలానే చెప్పొచ్చండి. ఐ గో ఫర్ వాకింగ్ డైలీ. ఐ గో ఫర్ ఏ వాక్ డైలీ. వాళ్ళు ప్రతిరోజు వాకింగ్ వెళ్తారు. దే గో ఫర్ వాకింగ్ డైలీ. దే గో ఫర్ వాక్ డైలీ. నేను ప్రతిరోజు దేవుని పూజ చేస్తాను. ఐ ప్రే టు గాడ్ డైలీ. ఐ ప్రే టు గాడ్ డైలీ. వాళ్ళు ప్రతి ఆదివారం చర్చ్ కి వెళ్తారు. దే విజిట్ ద చర్చ్ ఎవ్రీ సండే. దే విజిట్ ద చర్చ్ ఎవ్రీ సండే. దే గో టు చర్చ్ ఎవ్రీ సండే. మేము ప్రతి శనివారం టెంపుల్ అండి. సాటర్డే, సాటర్డే కాదు, సాటర్డే ఇలా చెప్తాం. విజిట్ ద టెంపుల్ ఎవ్రీ సాటర్డే. రైట్. వాళ్ళు తమ జీవితాలను తమ పిల్లలకి అంకితం చేస్తారు. లైవ్. చూడండి ఇక్కడ ఎలా చదవాలి. LIVES, లైవ్స్. పిహెచ్ఈఐఆర్ దేయా. పిహెచ్ఈఐఆర్ ఎలా చదవాలంటే దేర్ అని చెప్తారు. అలా కాదు. దే డెడికేట్ దేర్ లైవ్స్ టు దేర్ చిల్డ్రన్. నేను నా జీవితాన్ని ఇంగ్లీష్ అంకితం చేస్తాను. ఐ డెడికేట్ మై లైఫ్ టు ఇంగ్లీష్. ఆమె రోజు కాఫీ తాగుతుంది. షీ డ్రింక్స్ కాఫీ డైలీ. షీ డ్రింక్స్ కాఫీ డైలీ. షీ టేక్స్ కాఫీ డైలీ. షీ హాస్ ఏ కాఫీ డైలీ. ఇలా కూడా చెప్పచ్చు. అతడు రోజు బొమ్మలు గీస్తాడు. హీ డ్రాస్ పిక్చర్స్ డైలీ. ఏదైనా మా పిల్లలు బాగా అల్లరి చేస్తారు. మై చిల్డ్రన్ మేక్ నాయిస్ లాట్ అని చెప్పచ్చు. మై చిల్డ్రన్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. ఏదైనా పర్వాలేదు. మై చిల్డ్రన్ మేక్ నాయిస్ అ లాట్. మై చిల్డ్రన్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. బోత్ రైట్. రోజు ఆఫీస్ కి వెళ్తాడు. హీ గోస్ టు ఆఫీస్ డైలీ. హీ గోస్ టు ఆఫీస్ డైలీ. పుట్టిన రోజు పిలుస్తాను అంటే పిలుస్తూ ఆహ్వాన్. ఐ ఇన్వైట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆన్ మై బర్త్డే. ఇన్వైట్ ఆల్ మై ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా చెప్తాం. ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, యాక్టర్స్, డాక్టర్స్, సీనియర్స్, జూనియర్స్, ఇలా. ఐ ఇన్వైట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆన్ మై బర్త్డే. వాళ్ళు చట్టానికి కట్టుబడి ఉంటారు. దే ఒబై ద లా ఆర్ ఎల్స్ దే అబైడ్ బై ద లా. ఏదైనా చెప్పండి. అబైడ్ బై అన్నా, ఒబై అన్నా. అంటే ఒబై ఒబై అంటే అబై, ఆ బై, అబై అని ప్రొనౌన్స్ చేయాలి. దే అబై ద లా. దే అబైడ్ బై ద లా. వాళ్ళు కాకినాడలో వ్యాపారం చేస్తారు. దే డూ బిజినెస్ ఇన్ కాకినాడ. ఆమె ప్రతి విషయంలోనూ కలుగ చేసుకుంటుంది. షీ ఇంటర్ఫియర్స్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.